అందరికి వందనాలండి. మన దేశ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇది ఎప్పటి నుంచో మేము చెప్తున్నాము, చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు దిలీప్ శంకర అనే ఒక లాయర్, ఒక అడ్వకేట్ ఆయన చెప్తున్నాడు. ఆయన మాటల్లో ఒకసారి వినండి. నా పేరు కళ్యాణ్ దిలీప్ శంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. చెప్తాను, మతం అనేది ఎప్పుడు కూడా వ్యక్తిగతం. మనం మన దేశంలో యూనిటీని, డైవర్సిటీని, అలాగే మనం బ్రదర్లీహుడ్ని ప్రమోట్ చేసుకుంటా ఈ వైబ్రెన్స్ ఆఫ్ రిలీజియస్ కస్టమ్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అట్లన్నిటిని కూడా మనం అట్లా భారతదేశ గర్భంలో దాచుకుని మన సహోదరుడు, మన సోదరుడు ఇస్లాం మతాన్ని అనుసరిస్తే ఆ ఇస్లాం మత పండుగలను కూడా మన పండుగలు అనుకుని, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తే క్రైస్తవ మతానికి సంబంధించిన క్రిస్మస్ మన పండుగలు అనుకుని, ఈ భ్రాతృత్వ ధోరణిలో మన భారతదేశం, మన భారత ఆవని ఏదైతే ఉందో అది ఈరోజు విచ్ఛిన్నం కాకుండా, మొక్కలు అవ్వకుండా ఇంత గొప్పదైన డెమోక్రటిక్ నేషన్ కింద ఇన్నాళ్ళ పాటు మన్నుతా వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు మనకి స్వతంత్రం చెల్లిపోతున్నప్పుడు వేలలో కొట్టి చచ్చిపోతారు, మళ్ళీ దేశాల కింద విడిపోతారు, మళ్ళీ ఇలా ఐక్యత ఉండదు, యూనిటీ డైవర్సిటీ అనేది కూడా తెలియదని వ్యాఖ్యలు చేసిన దాన్ని తప్పని చెప్తా సుమారు 7 దశాబ్దాల పైచిలుకు మనం అందరం కూడా కలిసి కట్టుగా రావచ్చు. అయితే విచ్ఛిన్న శక్తులు ఎప్పుడు మన దేశంలో పనికిమాలిన రూపంలో పుడతానే ఉంటాయి. అంటే మనల్ని మతాల పేరిట, కులాల పేరిట, ప్రాంతాల పేరిట తమ స్వలబ్ధి కోసం, తమ రాజకీయ అడుగులు ఎదరికెళ్తాం కోసం మనల్ని ఆ అజ్ఞానంలో ఉంచడానికే ఇష్టపడతాయి. గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా మిమ్మల్ని మతం పేరుతో రెచ్చగొట్టినా, కులం పేరుతో రెచ్చగొట్టినా వాడి పబ్బం గడుపుకుని మీ సమయం దుర్వినియోగం చేసి మిమ్మల్ని జైలు పాలు చేసి మీ కుటుంబానికి నష్టం చేసేటువంటి విధానాలు తప్ప మతాన్ని మనం రక్షించే మగోళ్ళం కాదు, కులాన్ని మనం బింబించే మగోళ్ళం కాదు. మన తాత ముత్తాతల కానించి కూడా మతం అలాగే సేఫ్గా ఉంది. ఎంతోమంది కాఫీర్లు వచ్చారు, ఎంతోమంది మహమ్మదీయులు వచ్చారు, ఎంతోమంది దండయాత్రలు చేశారు. భారతావనిలో ఉన్నటువంటి ఆ హిందూ మతాన్ని మేము నలుమూలలా కూడా వ్యాప్తి చెందనివ్వం, మేము అసలు ఎక్కడ కనపడకుండా చేస్తామనేటువంటి బలాతి బలమైనటువంటి రాక్షస రాజ్యకాంక్ష కలిగినటువంటి వ్యక్తులు ఏమీ చేయలేపారు. అందుకని మన మతాన్ని ఏదో పరిరక్షించడం అనేటువంటిది అది నాట్ రైట్ అప్ టు ద మార్క్. సో అందుకని మన మతాన్ని మనం పరిరక్షించుకునేటువంటి దాని పేరిట కోర్టు యొక్క విలువైన సమయాలు దుర్వినియోగం చేయగల. కోర్టు ఏమని చెప్పింది, ఏదైతే ఫాలి నారిమన్ గారు ఉన్నారో ఆవిడతో పాటు సభ్య ధర్మాసనం ఏదైతే ఉన్నారో అధికారం 25 చదివే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మూవ్ చేశారా? అధికారం 25లో ఉన్నటువంటి ప్రాపగేషన్ అనేటువంటి వాడిని తీసేద్దామా, సెక్యులర్ స్ఫూర్తిని దెబ్బతిద్దామా అని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి పిలిచి ఎంటర్టైన్ చేయడం అనేటువంటిది మీకేదో పబ్లిసిటీ స్టంట్ అవ్వచ్చు, కానీ మాకైతే ఇంకా విలువైనటువంటి అంశాల మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. ఎందుకంటే తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అసలు అధికారం 25 ఏం చెప్తున్నది, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. దాంట్లో ఏముంటుంది, ఆర్టికల్ 25Bలో ఏలో రెగ్యులేటింగ్ ఆర్ రెస్ట్రిక్టింగ్ ఎనీ ఎకనామిక్, ఫినాన్షియల్, పొలిటికల్ ఆర్ అదర్ సెక్యులర్ యాక్టివిటీ విచ్ మే బి అసోసియేటెడ్ విత్ రిలీజియస్ ప్రాక్టీస్ అనేటువంటిది కరెక్ట్ కాదు. Nothing in this article shall affect the operation of any existing law, prevent the state from making any law regulating or restricting any economic or financial or political or any secular activity which may be associated with religious practice. అంటే ఇక్కడ ప్రాపగేషన్ అనేటువంటిది తప్పు కాదు, ప్రచారం తప్పు కాదు. మత ప్రచారం మనిషి యొక్క స్వేచ్ఛ. మతం మార్పిడులు చేస్తున్న వాళ్ళు ఎవరు? మనుషులే కదా. మతం మారుతున్నది ఎవరు? మనుషులే కదా. వారి బలహీనతలు, ఆర్థిక స్థితిగతులు, మానసిక స్థితిగతులకు అనుగుణంగా వాళ్ళ మతాలు మారుతూ ఉంటే దాన్ని అలా మారకూడదు, లేదా దాన్ని రెగ్యులేట్ చేసేటువంటి ఒక యాక్ట్ రావాలా, లేదా అలా మారితే జైలు శిక్ష వేయాలా అనేటువంటిది సరైనటువంటి ప్రెసిడెంట్ కాదు. ఇప్పుడే కాదు, ఇంకో 50 ఏళ్ళ తర్వాత కూడా, ఇంకో 100 ఏళ్ళ తర్వాత కూడా ఈ సెక్యులర్ స్ఫూర్తి ఎవరైతే దేశం నుంచి నలుమూలల నుంచి కూడా విభిన్నమైనటువంటి మతాలు, అలాగే ఆచార వ్యవహారాల నుంచి వచ్చినటువంటి పెద్దలు సుమారు 500 పైచిలకు మంది నాడు విభిన్నమైన పదవులు అధిరోహించి రాజ్యాంగపరమైనటువంటి కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ లో పాల్గొని ఇందులో పొందుపరిచినటువంటి ఒక్కొక్క బంగారు పక్షం వెనకాతలో కూడా తమదైనటువంటి మేధోమదనం చేసినటువంటి వ్యక్తులు మనకంటే ఎక్కువ డిబేట్ చేసి, మనకంటే ఎక్కువ ఆర్గ్యూ చేసే ఇట్లాంటి కన్క్లూడ్ అయి ఉంటారు. ఆ తర్వాత తరంలో కూడా సుమారు 104 పైచిలకు అమెండ్మెంట్స్ కూడా జరగడానికి గల కారణం ఏంటంటే అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, నేడు సమాజంలో ప్రతిబింబిస్తున్న పరిస్థితుల్లో వచ్చినటువంటి మౌలికమైన మార్పులు ఆధారంగా చేసుకున్నాం తప్ప ఆ బేసిక్ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈ రోజు అమెండ్మెంట్స్తో మనం దెబ్బ తీసుకోలేదు. సో ప్రాపగేషన్ అనేటువంటిది, మత ప్రచారం అనేటువంటిది మనకి నచ్చినా నచ్చకపోయినా, మన వ్యక్తిగతమైన అభిరుచులు ఏమున్నా, నాకు నా హిందూ మతం ఇష్టపడుతుంది లేదా శివారాధన చేసుకుంటానని అందరినీ ఆరాధన చేయమలేను, లేదా అప్పుడు దాకా నాతో పాటు తోటివాడైనటువంటి వ్యక్తి శివాలయానికి వచ్చాడు పొద్దున్న చర్చకెళ్తానని అతను నేను అదుపాద్యంలోనూ పెట్టలేను. మనందరం స్వేచ్ఛాజీవులం. మన డెమోక్రసీ, మన రాజ్యాంగం మనకి ఇచ్చేటువంటిదే స్వేచ్ఛ. ఆ లిబర్టీని మనం క్వశ్చన్ చేయలేము. విన్నారు కదండి, మనకు మన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మేరకు మేము మా మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటిస్తున్నాము. ఆయన మార్గంలోకి మేము వచ్చాం. అనేక మందిని నడిపించాలన్నదే మా అంతిమ ధ్యేయం. తర్వాత ఏంటంటే ఆ మార్గంలో నడిపించడం అనే కాదు, రక్షించాలని. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నీలో నుంచి లాగినట్లు కొందరినైనా రక్షించాలని. ఈ లోకంలో నుంచి, ఈ లోకాశలో నుంచి మేము వారిని రక్షించాలని మేము ఈ సువార్త అనేది ప్రకటిస్తున్నాం తప్ప మేము కుల మతాలని ఎవరి మీద రుద్దట్లేదు. మాకు అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రియమైన భారతీయ హిందూ సహోదరులారా, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే అందరూ లేరు, కొంతమంది ఉన్నారు. వాళ్ళ స్వలబ్ధి కోసం, వాళ్ళ స్వలాభాల కోసం అనేక మందిని హింసిస్తున్నారు, సువార్తను ప్రకటించకుండా అడ్డుకుంటున్నారు. కనుక మన భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని
హిందూ సోదరులందరికీ ప్రేమతో తెలియజేస్తున్నానండి.